పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ కాంతకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పిల్లలకు ఫోన్, టీవీ స్క్రీన్లను దూరంగా ఉంచి పుస్తకాలు, ఆటలతో సమయాన్ని గడపాలని తెలిపారు. ప్రత్యేకంగా 2 ఏళ్ల లోపు పిల్లల మెదడు అభివృద్ధికి ప్రేరణాత్మక కార్యక్రమాలు అవసరమని చెప్పారు. పాకెట్ ఫుడ్, జంక్ ఫుడ్కు దూరంగా ఉంచి ప్రోటీన్లు అధికంగా ఉన్న పోషకాహారం అందించాలని సూచించారు. చక్కెర, ఉప్పు, నూనె వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నప్పటి నుంచే పెంపొందించాలన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అనే భావనను ప్రతి తల్లి అర్థం చేసుకుని పిల్లల భవిష్యత్తును బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సూపర్వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రయత్నాలు అయితే చెయ్యాలో అన్నీ చెయ్యాలి. మీకు దానికి మన సోమవారం సపరేట్గా కొంతమంది స్టాఫ్, మనకు వన్ స్టాప్ సెంటర్ స్టాఫ్, డీసీబీ స్టాఫ్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలకి వెళ్ళారు, తాండాస్లోకి వెళ్ళారు. అక్కడ మ్యారేజ్ జరుగుతుందంటే ఫస్ట్ ఎవరో తెలుస్తుంది, అంగన్వాడీ వర్కర్కే తెలుస్తుంది. సో మీరు డెఫినెట్గా మాకు ఫోన్ చేసి చెప్పండి. మీరు చెప్పారని మేము ఎవరికి చెప్పం. సో దాన్ని మనం కూడా మన వృత్తిగా మనం కూడా స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం పిల్లలకి డెఫినెట్గా తగ్గించాలి, బయటికి తీసుకెళ్ళి ఆడించాలి. అది ఒకటి. తర్వాత పురుషుల యొక్క పాత్ర ఎక్కువ. మనం మీటింగ్లు పెడితే ఎవరు పిలుస్తాం? మదర్స్నే పిలుస్తాం. ఇందులో పాల ప్రొడక్షన్ ఎలాగైతే వస్తుందో ఇలా భయంకరమైన విషయాలు పిల్లలకి చెప్పడం పట్ల వాళ్ళు కూడా అలాగే కొంచెం వేరేగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అందుకని 6 years వచ్చే వరకు కూడా పిల్లలకు అలాంటివి చెప్పకుండా చాలా మంచి విషయాలు చెప్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, చనిపోయినాడు, నేను ఎక్కువసార్లు అటు వెళ్ళాను అనుకున్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకున్నాను, నన్ను చూడంగానే దగ్గర వెళ్ళడానికి ప్రయత్నిస్తాను కదా. అదే నేను కొత్త ఏరియాకి వెళ్ళి ఒక పిల్లల్ని ఎత్తుకుంటే. మీకు ప్రభుత్వం నుండి, డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి సందేశాలు, తర్వాత మెసేజ్, తర్వాత సూచనలు, ఇవన్నీ కూడా మార్నింగ్ నుండి మీతో మాట్లాడటం జరిగింది. అలానే ఇప్పుడు మేడం సమ్మర్ కిషోరి వికాసం క్యాంపెయిన్ గురించి చెప్పారు. తర్వాత రేపు మీకు ట్రైనింగ్ కూడా ఉండొచ్చు, మేబీ సాల్ట్ ఈసీసీ దాని మీద. అది ఇంకో బ్యాచ్ రేపు 20 నుంచి వెళ్ళబోతూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ఉండొచ్చు మ్యాక్సిమం. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అదే క్లాష్ అయింది. ఎందుకని పోషకాహార కొరత ఎక్కువగా ఎనీమియా ఉంటేనా? మన పల్నాడుకి బర్నింగ్ టాపిక్ ఏంటంటే, పల్నాడు జిల్లా దేశంలో ఒక పాయింట్లో చాలా చైల్డ్ మ్యారేజెస్ జరిగినప్పుడు పెట్టుబడి. అందరికీ నమస్తే అండి. నేను సిడిపిఓ నరసరావుపేట, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నరసరావుపేట, పల్నాడు జిల్లా. మాకు ఇప్పుడు ప్రోగ్రాము 8వ పోషణ పక్షోత్సవ యాక్టివిటీస్ అండి. ఇది ఏప్రిల్ నెల 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డే వైజు, థీమ్ వైజ్ కూడా యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఈరోజు లాస్ట్ డే. ప్రాజెక్ట్ స్థాయిలో గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం చేతుల